పిల్లలు, తెనాలి రామ అండ్ ద థీవ్స్ స్టోరీని చదువుదామా? నేను ఎలా చదువుతానో మీరు కూడా అలాగే చదవాలి. చదువుతారు కదా పిల్లలు? Tenali Ramakrishna was very famous for his wit and sense of humor. He was court poet in the court of King Sri Krishna Deva Raya in the kingdom of Vijayanagaram. విజయనగరం అనేటువంటి ఒక సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయలు అనేటువంటి రాజు ఉన్నాడు. ఆ రాజు దగ్గర అష్టదిగ్గజాలు అనేటువంటి కవులు, గొప్ప కవులు ఉన్నారు. ఆ కవులలో తెనాలి రామలింగడు అనేటువంటి ఒక పెద్ద కవి అన్నమాట. ఆయన కూడా ఆయన గురించి, ఆ తెనాలి రామలింగాన్ని గురించి తెలుసుకుందాం. ఆయన చాలా చమత్కారి, తెలివైనవాడు అంటమాట. అదేదో ఇక్కడ చూద్దాం. ఆయన చేసినటువంటి చమత్కారం ఏంటో చూద్దామా? Tenali Rama had a huge mango garden in his backyard. Tenali Rama had to draw water from a deep well to water the trees. One evening, while watering his garden, Tenali Rama saw two thieves in the bushes near his house. Quickly he got an idea. ఈయనకు తెనాలి రామలింగడికి ఇంటి దగ్గర ఒక మామిడి తోట ఉంది. ఆ మామిడి తోటకు రోజు నీళ్లు పెట్టాల్సి ఉంటుందన్నమాట. రోజు నీళ్లు పెడతా ఉంటాడు, పోస్తాడు, బావిలో నుండి తోడు పోస్తూ ఉంటాడు. అలా ఇంకా ఒకరోజు పోయాల్సి వచ్చింది. ఆ టైంలో అక్కడ ఇద్దరు దొంగలు కనిపించారు. ఆ మామిడి చెట్లు పొదలల్లో, మామిడి చెట్ల చాటున దాక్కొని ఉండడం ఈ తెనాలి రామలింగడు గమనించాడు. అమ్మో, మన ఇంటికి దొంగలు వచ్చినారు, కన్నం వేయడానికి మనవి ఎత్తుకుపోతారు, ఇంట్లో అంతా బంగారు విలువైన వస్తువులు అన్నీ అనుకున్నారు. అనుకొని వాళ్ళు ఒక ఉపాయం వేసినాడు అన్నమాట. వాళ్ళ భార్యతో గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడో చూద్దామా? తెనాలి Rama went into his house. He shouted loudly to his wife Sarada, I heard that a gang of thieves have entered the city. So we will keep all our valuable things in the box and drop it into the well. It will be safe there. శారదా, మన ఊర్లోకి దొంగలు వచ్చారంట, కాబట్టి మనం విలువైన వస్తువులన్నీ ఒక బాక్స్లో పెట్టి మనం బావిలో పెట్టేద్దాం. మనకు అక్కడ బావిలో పెడితేనే సేఫ్టీ, ఇంట్లో ఉంటే తీసుకువెళ్తారు దొంగలు అని వాళ్ళ భార్యతో గట్టిగా దొంగలు వినేటట్లు చెప్పాడన్నమాట. The thieves heard conversation and became very happy. They waited patiently for Tenali Rama and his wife to put the box into the well. Tenali Rama and his wife picked the box with stones. They lifted the heavy box with great difficulty and dropped it into the well. సరే అనేసి వాళ్ళు ఆ నగలన్నీ బాగా తీసుకొచ్చి బావిలో వేశారు. బాక్స్లో పెట్టి, చాలా బరువుగా ఉంది బాక్స్, నగలు విలువైనవన్నీ పెడుతున్నాము దీంట్లో అని చెప్పేసి ఆ బావిలో తీసుకొచ్చి చాలా కష్టపడ్డారు వేయడానికి. సరే అవి వేశారు. ఈ దొంగలు చూసారన్నమాట. అమ్మో, వీళ్ళు చాలా విలువైన వస్తువులన్నీ బాగా బావిలో పెట్టేస్తున్నారు, మనం బాగా తీసుకోవచ్చు అని ఆ దొంగలు
గమనించారన్నమాట. Then the couple entered the house and slept. After some time, the thieves rushed to the well. Throughout the night, they drew water from the well to get the treasure box out. సరే వాళ్ళు ఇంకా బావిలో వేసేది చూశారు కదా, అందుకనేసి వీళ్ళు ఆ నీళ్ళన్నీ బయటకు తోడితే మనం ఆ బాక్స్ తీసుకోవచ్చు అనేసి రాత్రంతా చాలా కట్టబెట్టారు. కష్టపడి నీళ్ళన్నీ తోడేశారు. పాపం తోడి అంతా చెట్లకు వచ్చేటట్లుగా పోసేశారు. కుండలన్నీ తీసుకొని వేసేసినారు. అదిగో చూడండి, కుండలతో వేస్తున్నారు. మళ్ళా ఏదో విధంగా కష్టపడి దాన్ని తీసుకొని ఆ బాక్స్ను బయటికి తీశారన్నమాట. Finally, they got the box. They were extremely shocked and angry to see just some stones in it. They understood that it was Tenali Rama's plan to make them fools. Then Tenali Rama came to the thieves and said, "Thank you, friends, for watering my plants all through the night. I want to reward both of you in the king's palace for the service you have rendered to me." The thieves got scared and ran away from there. సరే అనేసి ఆ బాక్స్ను కష్టపడి తీసేశారు. నీళ్ళన్నీ కష్టపడి అంతా వేసేసినారు కదా బయట. లాస్ట్ ఒక బాక్స్ తీసుకున్నారు. బాక్స్లో చూస్తే ఏమున్నాయి? అన్నీ రాళ్ళే, పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. ఓయమ్మా, తెనాలి మాకు ఎంత మోసం చేసినాడు. అన్నీ దాంట్లో రాళ్ళు పెట్టి దాంట్లో నగలు వేసినట్లు పెట్టి నీళ్ళన్నీ దోడిచ్చాడా, చెట్లకు నీళ్లు పోయించాడా అని అనుకున్నారు. సరే అని అంతలోగా తెనాలి రామలింగ అక్కడికి వచ్చాడు. వస్తే థ్యాంక్ యూ దొంగలు, మంచి పని చేశారు. నాకు అన్ని బావిలో నుండి నీళ్ళు రాత్రంతా తోడిపోసారు. చాలా థ్యాంక్స్ మీకు. రాజుని అడిగి మనం రాజు దగ్గరికి వెళ్దాం పదండి. రాజు దగ్గరికి వెళ్ళి మీకు కావలసినంత బహుమానం ఇప్పిస్తాను అని అన్నాడు వాళ్ళ దొంగలతో తెనాలి రామ. అప్పుడు వీళ్ళమ్మో, దొంగలు మమ్మల్ని రాజుకు పట్టిస్తాడేమో అనేసి వాళ్ళు అక్కడ నుండి పరారైపోయారు. ఎందుకంటే ఈ తెనాలి రామ చాలా తెలివైనవాడు, అందుకే అని పారిపోయినారు. కాబట్టి పిల్లలు, మీరు కూడా ఎప్పుడు కూడా బాగా జాగ్రత్తగా ఉండాలి. మన పనులు మనము కష్టపడి చేసుకోవాలన్నమాట. ఒకరి సొమ్ముకు ఆశించకూడదు. కాబట్టి మీరు కూడా కష్టపడి చదవాలి. నేను చదివాను కదా, ఆ విధంగా బాగా రోజు చదువుతూ ఉండండి. చదువుతుంటే చాలా ఈజీగా చదవచ్చు. చదువుతారు కదా పిల్లలు.